సో ఈరోజు మనమైతే గ్యాంగ్టాక్ వెళ్ళబోతున్నాం. ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాం, కానీ ఏంటంటే ఇది పోస్ట్ పోన్ అవ్వకుండా వస్తూ ఉంది. ఫస్ట్ అయితే జనవరిలో వెళ్దాం అనుకున్నాం. జనవరి సంక్రాంతి ఆ సంక్రాంతి టైంలో వెళ్దాం అనుకుంటే అప్పుడు మా ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళాడనమాట. మాకన్నా ఒక 4-5 డేస్ ముందు. హెవీ స్నోఫాల్ వల్ల అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఏమీ ఓపెన్ అవ్వలేదంట. సో అందుకని అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. అండ్ మార్చ్లో కూడా వెళ్దాం అనుకున్నాం, మార్చ్లో కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. నేను ఆ తత్కాల్లో టికెట్లు అయితే బుక్ చేసాము, కానీ అవి వెయిటింగ్ లిస్ట్లో పడ్డాయి. ఇప్పటికి కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. మా ట్రైన్ వచ్చేసరికి నైట్ 10 o'clockకి సియల్దా నుంచి. అండ్ మనం ఎక్కబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12343 ఫ్రమ్ సియల్దా టు న్యూ జల్పాయ్గురి. మనం గ్యాంగ్టాక్ వెళ్ళాలనుకుంటే న్యూ జల్పాయ్గురి దాకా వెళ్ళాలన్నమాట ట్రైన్లో. అక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ అంటే బస్సు ఎక్కి వెళ్ళాలి, లేకుంటే ట్యాక్సీలు అవి ఉంటాయి. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసినంత వరకు నేను ఇస్తాను. సో ఇంకా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే కాదులే, టైమ్ 3:48 అవుతుంది. మా ట్రైన్ 10 o'clockకి. నేను ముందలే రికార్డ్ చేస్తున్నాను అనమాట, మళ్ళీ హడావిడ అయిపోతుందేమో అని చెప్పేసి. సో మనమైతే మళ్ళీ కలుసుకుందాం. సో నేనైతే ఇంకా స్టార్ట్ అవ్వబోతున్నా. టైం వచ్చేసరికి 7:25 అయింది. మా వాడైతే దీన్ని ఉగాది పచ్చడి చేస్తున్నాడు. నైట్ 6:30 నైట్ 6:30కి, సారీ 7:30కి ఉగాది పచ్చడి చేస్తున్నాడు అన్న. సో మనం అయితే కొంచెం టేస్ట్ అయిపోతున్నాం. ఎక్సలెంట్ వర్క్. అవైలబులే లేదా మనకి టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో నేను చెప్పాను కదా, ఆ 2 టికెట్స్లో ఒక టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం రైల్వే స్టేషన్ దగ్గరికి. సో ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. బండి వేసుకొని కాదు, జస్ట్ మెయిన్ రోడ్ దాకిన బండి. సో మనం S12 బస్ ఎక్కి అయితే సియల్దా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇదంతా సియల్దా రైల్వే స్టేషన్ ముందనమాట. ఇక్కడ మార్నింగ్ టైంలో మార్కెట్ జరుగుతుంది, ఫ్రూట్ మార్కెట్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కోల్కతాకా ఫేమస్ ఎల్లో కలర్ ట్యాక్సీలు. ఇవైతే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. హౌరాలో అయితే ఇంకా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రైన్ నెంబర్ 12343 డార్జిలింగ్ మెయిల్. ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 12. అదే మన ట్రైన్. ఇప్పుడు మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 12 దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ చూసారా, ఈ మొత్తం ఎంట్రీ అనమాట. ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ ఎంట్రీ. సో స్టేషన్ ముందు అయితే 2 ఎగ్ రోల్స్ తీసుకున్నాము. ఇదే ఈరోజు నైట్కి డిన్నర్. ఇక తినేసేసి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో 2 ఎగ్ రోల్స్ కలిపి 60 రూపాయలు అంట. ఇందులో బిర్యానీ ఉంటుంది. బిర్యానీలు వీళ్ళు ఇందులోనే చేసేది. ఒకటే టికెట్ కదా మనకి బుక్ అయింది. సెకండ్ టికెట్ జనరల్ అయితే తీసుకుంటాము. డార్జిలింగ్ ఎక్స్ప్రెస్, দার্জিলিং মেল, এটা সুপার ফাস্ট। এইটাই তো দিলাম 195 రూపీస్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి. কটা একটা তো టికెట్ అయితే వచ్చేసింది. సో ఇంకా మనం ట్రైన్ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇదే అనమాట మన ట్రైన్, డార్జిలింగ్ మెయిల్. హంసఫర్ కోచ్ అయితే డార్జిలింగ్ మెయిల్. సో ఇదే మన S3 కంపార్ట్మెంట్. లోపలికి అయితే ఎక్కేద్దాం. మన సీట్ నెంబర్ వచ్చేసరికి 2. మన పార్ట్నర్ అనమాట ఈ జర్నీకి, నితేష్. సో ఇప్పుడు మాకు సీట్ నెంబర్ 2 అయితే వచ్చింది. మేము ఈ అంకుల్తోటి సీట్లు అయితే ఎక్స్చేంజ్ చేయించుకుంటున్నాము. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం న్యూ జల్పాయ్గురి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా పైకి అయితే ఎక్కేసాం. ఇదే అనమాట మన సీటు. సో ఇంకా టుమారో మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడైతే బ్లాగ్ చేస్తాం. సో అందరికీ అయితే గుడ్ నైట్. సో టైం వచ్చేసరికి 7 అవుతుంది. మనం ఒక 1 అవర్లో అయితే మనం న్యూ జల్పాయ్గురికి అయితే రీచ్ అయిపోతాం. సో మనం న్యూ జల్పాయ్గురి రైల్వే స్టేషన్ దగ్గర కూడా వచ్చేసాం. సో ఇక్కడ బ్రష్ పేస్ట్ అయితే తీసుకున్నాము. ఇక్కడే బ్రష్ చేసి ఇంకా డైరెక్ట్ గ్యాంగ్టాక్ అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఒక 1 లీటర్ వాటర్ కూడా రీఫిల్ చేయించేసుకున్నాము. సో ఇంకా బయటకు వెళ్ళిపోవడం స్టేషన్ వచ్చి. స్టేషన్ బయట అయితే ఇలా ఒక ఓల్డ్ ఇంజన్ అయితే ఉంది. అండ్ ఇదే అనమాట న్యూ జల్పాయ్గురి రైల్వే స్టేషన్. ముందర మొత్తం ట్యాక్సీ స్టాండ్. మాట్లాడుకొని వెళ్ళాలి. సిలిగురి రీచ్ అయిన తర్వాత మనకి ట్యాక్సీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనం కానీ మాట్లాడుకుంటే ఒక దగ్గరికి తీసుకొని వస్తారు. సో అందులో ఈ ప్లేసెస్ అన్నీ మనకి ఇస్తారన్నమాట. సో ఇప్పుడు న్యూ జల్పాయ్గురి రైల్వే స్టేషన్ నుంచి మనం అయితే జల్పాయ్గురి బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. టోటల్ సిలిగురి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 kilometers ఉంటుంది. స్టేషన్ నుంచి బస్ స్టాప్ వరకు ఆల్మోస్ట్ ఒక 9 kilometers ఉంటుంది. దానికి ఒక పర్సన్కి 100 రూపీస్ అనమాట టోటల్. అక్కడ నుంచి అయితే మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. సిలిగురి
రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఒక పర్సన్కి 400 500 అట్లా చెప్తున్నారు. బస్సు అయితే మనకి 200లో అయిపోతుంది. సో అందుకని మేము బస్సుకి వెళ్దామని ఫిక్స్ అయినాం. అందుకే టోటో ఎక్కాం. సో ఇదే అనమాట సిలిగురి బస్ స్టాండ్. ఆ బస్సు ఇప్పుడు గ్యాంగ్టాక్ వెళ్ళింది. చాలా ఉన్నాయి, కనుక్కుందాం ఏ బస్సు వెళ్తుంది. ఇదైతే గ్యాంగ్టాక్ కదా, టైం 3:30 PM అని ఉంది. ఖాళీ ఉంటే ఇది ఎక్కేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ బస్సు ఉంది కదా మనకి, ఆ బస్సు ఎక్కాలంటే ఫస్ట్ ఇక్కడ బుక్ చేసుకోవాలంట. ఇక్కడ బుక్ చేసుకున్న అంటే వీళ్ళు ఇచ్చిన సీట్లోనే కూర్చోవాలన్నమాట, మళ్ళీ ఎక్స్ట్రా అట్లా కూర్చోడానికి లేదు. అండ్ గ్యాంగ్టాక్కి ప్రైజెస్ వచ్చేసరికి 190 డీలక్స్, 300 డీలక్స్, ఏసీ డీలక్స్ వచ్చేసరికి 350 రూపీస్ అంట. యాక్చువల్గా అయితే బుక్ చేసుకోవాలి, కానీ ఆయన ఏం చెప్పిండంటే మళ్ళీ బస్ లోపల తీసేసుకో ఏం పర్లేదు అని చెప్పేసిండు. ఆయన కూడా ఓకే అన్నాడు, బస్ కండక్టర్ కూడా. ఇంకా బస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. సిక్కిం నేషనలైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ బస్ లోపలికి అయితే చూపిస్తా. సో ఇదన్నమాట బస్ లోపల వ్యూ. సో గ్యాంగ్టాక్ వెళ్ళాలంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంది. కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ కొన్ని అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఆ బుక్ అయిపోయినాయి వదిలేసి మిగతా వాటికి వెళ్ళాలి మీరు అని అన్నాడు. మాకైతే ఈ బస్సులో లాస్ట్లో 2 సీట్లు ఉన్నాయని చెప్పిండు. మేమైతే దీనికి వెళ్తున్నాం. అంటే బుక్ చేసుకుంటున్నారు, ఇక్కడ వెళ్ళాలనుకుంటే ముందలే బుక్ చేసుకొని వస్తున్నారు. ఒకవేళ బస్ ఫిల్ అయితే మనకి ఈ బస్సులో పంపారు, నెక్స్ట్ బస్సులో పంపిస్తారు అనమాట మనల్ని. సో మన బస్ అయితే స్టార్ట్ అయ్యింది. టైం వచ్చేసరికి 9:25 అయింది. చూద్దాం మనం గ్యాంగ్టాక్ రీచ్ అవుతాము. సో ఒక్క పర్సన్కి వచ్చేసి 200 రూపాయలు తీసుకున్నారు. సో 500 ఇస్తే 100 రూపాయలు చేంజ్ ఇచ్చేసారు. లొకేషన్ అయితే మొత్తం ఫారెస్ట్ ఉన్నట్టుంది మొత్తం ఉంది. సో మన జర్నీలో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అనమాట ఇది. సో ఇక్కడ రివర్ చూస్తున్నారు కదా, మన పక్కనే వస్తుంది. స్టార్టింగ్లో చూసి నీళ్ళు లేవనుకున్నా, కానీ వీటి కలరే నీళ్ళు ఉన్నాయి. ఫస్ట్ చూసి స్టాండ్ అనుకున్నాం మొత్తం. మెల్లగా ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొత్తం పైకి ఎక్కబోతున్నాం మనం. సో మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోయే రోడ్డు మొత్తం ఘాట్ సెక్షన్ అనమాట. మన పక్క నుండి ఒక నది వస్తుంది కదా, ఆ నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 0 పాయింట్ కంటే ఇంకా పైనుంచే స్టార్ట్ అయింది. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ మనం ఆ బ్రిడ్జ్ మీద నుంచే రావాలన్నమాట. ఎందుకంటే మనకు వచ్చేటప్పుడు రోడ్డు క్లోజ్ అవ్వడం వల్ల మనమైతే డైవర్షన్ తీసుకొని ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే మనం రిటర్న్ అయ్యామన్నమాట. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ టెంపరేచర్ అయితే నార్మల్గానే ఉంది. మనం పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది చాలా పడిపోతుంది. అండ్ ఇక్కడ గమనించారా, కొండ ప్రాంతాలలో ఇల్లు అనేది ఎలా కట్టుకుంటున్నారు అనేది. ఈ ఘాట్ సెక్షన్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఒక టన్నల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అది రైల్వేస్ కోసం అనమాట. తొందరలోనే గ్యాంగ్టాక్ రైల్వే రాబోతుంది. సో ప్రజెంట్ లంచ్ బ్రేక్ కోసం అయితే ఆపారు ఇక్కడ. హోటల్ అయితే అది, మనం వెళ్ళి లంచ్ చేసేద్దాం పదండి. సో మనమైతే ఈ హోటల్ లోపలికి వెళ్తున్నాం తినడానికి. 70 రూపీస్ 3 పీసెస్ సబ్జీ. ఇది ఇంకో హోటల్ అనమాట. వీళ్ళు కూడా సేమ్ కాపీ పేస్ట్ చేశారు వాళ్ళ ప్రైజెస్. ఇక్కడ కూడా మనం చెప్పిన రోటీ సబ్జీ అయితే వచ్చేసింది. ఏం చేశారంటే ఇక్కడ పర్మిషన్ అనమాట, పర్మిషన్ తీసుకోవాలి మనం. మనల్ని అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి. మేము చెప్పాం టూరిస్టులు అని చెప్పేసి, టూరిస్ట్ అంటే చూడడానికి వెళ్తున్నాం అని చెప్పేసి సరే వెళ్ళిపోండి అన్నారు. లేకుంటే మన డీటెయిల్స్ అన్నీ రాసుకొని ఎంటర్ చేసుకొని అయితే పంపిస్తారనమాట వాళ్ళు. సో మనం సిక్కిం అయితే వచ్చేసినాము. సిక్కిం ఇంకొక 1 అవర్ టైం పడుతుందంట మనకి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరిగిందంటే మనం బోర్డర్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఒక పోలీస్ ఒక ఆర్మీ అతను ఎక్కేసి మొత్తం చెక్ చేశాడు. మమ్మల్ని ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగారు. మేము చెప్పాము మేము ఇద్దరం కోల్కతా నుంచి వస్తున్నామని చెప్పేసి అందరినీ చూసి కొంతమందిని దింపారు, మమ్మల్ని కూడా దింపారు. మమ్మల్ని దింపేసి ఇందాక చూపించాను కదా అక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళాము. సో ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే చెప్పాం కోల్కతా నుంచి. ఎందుకు వస్తున్నారంటే తిరగడానికి అంటే ఇక్కడ వెళ్ళిపోండి అన్నారు. ఇంకంతే. మనకి బస్సులో ఈ బ్రో అయితే కనిపించాడు, కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, చాలా బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో. ఫైనల్లీ మనమైతే గ్యాంగ్టాక్ రీచ్ అయిపోయాం. మనం 9:30కి ఎక్కితే ఆల్మోస్ట్ 3:30 అవుతుంది టైం. ఇప్పుడు దిగామన్నమాట. సో ఇప్పుడే దిగాం. నేను దిగడంతోనే వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ పడే అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఓయోలో అయితే మంచి ఆఫర్ దొరికింది. సో ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. కానీ ఏంటంటే ఒక చిన్న కన్ఫ్యూజన్, ఎందుకంటే మనం వెనకాలగా ఇటు వెళ్ళిపోవాలి. సో ఎందుకంటే మనం లాచంగ్ వెళ్ళాలా లేకుంటే నత్తులా పాస్కి వెళ్ళాలా అని ఒక చిన్న కన్ఫ్యూజన్. సో దాంతో ఎన్ని రోజులు తీసుకోవాలా రూమ్ అనేది. సో అలా ఒక చిన్న డిస్కషన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ మెట్లనే ఎక్కడ పైకి వెళ్ళాలి, పైనుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఇలా స్ట్రైట్కి వెళ్తే మన హోటల్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుందంట. సో రూమ్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. రూమ్ ఎలా ఉందో చూపిస్తా, కిందకి వెళ్ళాలి. సో ఇప్పుడు రూమ్ అయితే చూపిస్తా చూడండి. సో ఒక టీవీ కూడా ఇచ్చారు,
దీనికి కనెక్షన్ ఉంది చూడవచ్చు. నితీష్ అయితే ఫోన్లో ఉన్నాడు. అండ్ అక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది. వాష్రూమ్ అయితే నీకు బాగానే ఉంది ఇక్కడ. ఇదన్నమాట. సో ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 700. ఇప్పటి నుంచి చెక్అవుట్ టైం వచ్చేసరికి మార్నింగ్ 11 అనమాట. సో అన్నాళ్ళు అయితే మంచి ఛాయ్ కూడా తీసుకొని వచ్చారు. కాస్ట్ వచ్చి 10 రూపాయలు, ఫ్రీ కాదు. సో ఇచ్చి పడేద్దా ఛాయ్. నితీష్ కమాన్. దీని ప్రైస్ 20 రూపీస్, మా కోసం 10 రూపీస్. 10 రూపీస్ ఆఫర్, 10 రూపీస్ మా కోసం. 50% డిస్కౌంట్ అవైల్ చేసుకోండి మీరు కూడా. ప్రజెంట్ అయితే మనం తినడానికని వెళ్తున్నాము. టైం వచ్చేసి 6:48 అవుతుంది. టెంపరేచర్ వచ్చేసరికి 13 degrees ఉంది. 13 degrees అంటే ఓకే పర్లా. కోల్కతాలో ఆల్రెడీ 13 degrees ఎక్స్పీరియన్స్ చేసినాం. ఇంకా ఎంజీ మార్కెట్కి వెళ్ళి అక్కడ కొంచెం తిరిగేసి తినేసి వచ్చేద్దాం. సో ఇదే అనమాట ఎంజీ మార్కెటా మార్కెట్ ఎంజీ మార్కెట్ అంటే రోడ్. ఓకే. సో ఇదే అనమాట ఎంజీ మార్కెట్, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మన గ్యాంగ్టాక్లో. ఇక్కడ మనకు కావాల్సినవి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ షాపింగ్ లాంటిది అనమాట ఈ స్ట్రీట్ మొత్తము. సో ఇక్కడ చూసారా బెంచెస్ వేసి చాలా బాగా చేశారు. లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. స్ట్రీట్ మొత్తానికి ఒక వైబ్ ఇచ్చింది ఈ కరెంట్ పోల్స్ వల్ల. చూసేయండి వ్యూ అయితే. ఐ లవ్ గ్యాంగ్టాక్. సో ఇందాక ఆ రోడ్లో వెళ్ళాం కదా, ఇప్పుడు ఈ రోడ్లో వస్తున్నాం అనమాట. అంటే ఒక యూటర్న్ కొట్టామన్నమాట. ఈ రోడ్లో కూడా చూద్దాం ఏమైనా తిన్నీకైనా ఉంటాయా, షాపింగ్కైనా ఉంటాయా, ఏమైనా ఉంటే తీసుకుండే. సో అక్కడ ఒక హోర్డింగ్ చూసినాం కదా, ఐ లవ్ గ్యాంగ్టాక్. ఇక్కడ కూడా ఒకటి ఉందన్నమాట, ఐ లవ్ గ్యాంగ్టాక్. సో ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. సిక్కింగా ఫేమస్ మోమోస్ అయితే తీసుకుంటాం మనం. 70 రూపీస్కి చికెన్ మోమో 70 రూపీస్కి 10 పీసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఎంజీ మార్కెట్, కానీ ఎంజీ మార్కెటే పైన సైడ్లో ఒక రోడ్ ఉంటుంది, కింద సైడ్లో ఇంకొక రోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం పైకి ఆల్రెడీ చూసేసాం, ఇప్పుడు కింద రోడ్ వైపు వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే క్యాప్స్ తీసుకున్నాము, ఈ 2 తీసుకున్నాము. ఒక క్యాప్ వచ్చేసి 100 రూపీస్, ఇది 100, ఇది 150, ఇది 150 అనమాట. మొత్తం ఈ రో 150, ఇది 100. మనమైతే ఇవి తీసుకున్నాం. సో ఇప్పుడే పిజ్జా హట్కి అయితే వచ్చేసాం. ఒక 2 పిజ్జాలు అయితే ఆర్డర్ చేసాం, వస్తాయి తినేద్దాం. ఎందుకంటే బయట తినడానికి ఏం లేవు, ఎక్కువ మోమోస్ ఉన్నాయి, కానీ ఏంటంటే 150, 200 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇంకా అందుకే మేము ఏం తీసుకోవట్లేదు, జస్ట్ పిజ్జా తినేస్తాం అనమాట. పిజ్జా అయితే ఆల్మోస్ట్ సేమ్ రేటే, కానీ కొంచెం పిజ్జా బెటర్ ఆ ఫుడ్ కన్నా, అందుకని ఇదే తీసుకుంటాం. చెప్పిన పిజ్జాలు కూడా వచ్చేసినాయి, ఇంకా తినేద్దాం పదండి. సో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోకండి. మళ్ళీ టుమారో కలుద్దాం. టుమారో మనం లాచెంగ్, నార్త్ సిక్కిం, అంటే స్నో ఉంటుంది అనమాట అక్కడ, అటు వెళ్తున్నాం అనమాట. సో బాయ్, టుమారో కలుద్దాం.